హాయ్ అండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు వచ్చేసి మనం వెజిటబుల్ బిర్యానీ తయారు చేసుకుందాము. సో ఎలా తయారు చేసుకున్నాము మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. హలో అండి అందరికీ. ఈరోజు వచ్చేసి మనం వెజిటబుల్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో దీనికోసం వచ్చేసి నేను ఇప్పుడు 2 గ్లాసుల బియ్యంని మంచిగా వాష్ చేస్తున్నాను. బాస్మతి రైస్ తీసుకున్నాను నేను. సో 3-4 టైమ్స్ వాష్ చేసిన తర్వాత మనము ఒక కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్పు వాటర్ పోయాలి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి ఒక్కో గ్లాస్కి 1.5 గ్లాస్ చొప్పున పోసాను అనమాట. సో కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవడానికి పక్కన పెట్టేసేయాలి. ఇదే టైంలో మనకి ఇంట్లో ఏవైతే వెజిటబుల్స్ ఉన్నాయో అవి తీసుకోవాలి. యాక్చువల్గా నేనైతే ఇవన్నీ ఎందుకు తీసుకున్నాను అంటే పిల్లలకి కొంచెం కలర్ఫుల్గా ఉంటే బాగా తింటారు కదా, అందుకనేసి నేను డిఫరెంట్ వెజిటబుల్స్ వేస్తాను అనమాట. సో అదే టైంలో మనము మీల్ మేకర్ కూడా మనం కొంచెం బియ్యం నానబెట్టిన టైంలోనే నీళ్ళలో వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని లేకపోతే ఒక గిన్నె తీసుకొని, అన్నం వండిన గిన్నెనా పర్లేదు, అందులో ఆయిల్ వేసేసి మన ఇంట్లో ఏవైతే అవైలబుల్లో ఉన్నాయో అవన్నీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకుంటాము. అందులో మస్టర్డ్, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు అయితే ఉండాలి. కొంచెం షాజీరా కూడా వేసుకోవాలి. షాజీరా వేసుకుంటే బిర్యానీ ఫ్లేవర్ అనేది కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత మనము అన్నీ కట్ చేసి పెట్టుకోవాలన్నమాట వెజిటేబుల్స్. అవి 1 బై 1 యాడ్ చేసుకుంటూ మనం ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం ఆనియన్స్ వేసేసి అందులో కొన్ని పచ్చిమిర్చి కూడా వేసాను. ఒకటే వేసాను నేను, కారం ఎక్కువ ఉంటుందని. మామూలుగా పచ్చిమిర్చి మనం స్లైస్గా కట్ చేసి వేస్తే బాగుంటుంది, అలా వేస్తే ఎక్కువ కారం వస్తుందని నేను ఇలా వేసాను. సో ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసిన తర్వాత మనము ఒక్కొక్కటిగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అనేవి వరుసగా వేసుకుంటూ వచ్చి మనము వాటిని మగ్గే వరకు ఉంచుకోవాలన్నమాట. సో మనకి ఆలు అనేది కొంచెం త్వరగా వేగుతుంది కాబట్టి నేను ముందు ఆలు వేసాను. తర్వాత 1 బై 1 క్యాప్సికమ్, నెక్స్ట్ మనకి క్యారెట్ కూడా వేసుకోవచ్చు. మనకి ఏదైతే అవైలబుల్ ఉన్నాయో వేసుకోవాలి. నాకు ప్రజెంట్ ఇంట్లో ఇవే ఉన్నాయి కాబట్టి నేను ఇవే తీసుకున్నాను. సో ఫైనల్గా టమోటా వేసేసి అంతా మగ్గిన తర్వాత మనం కొంచెం ఇప్పుడు మసాలా వేసుకోవాలన్నమాట. మసాలా వచ్చేసి నేను ఇక్కడ ఏం వేస్తున్నానంటే ఎవరెస్ట్ షాహీ బిర్యానీ మసాలా ఉంది నా దగ్గర, అదైతే వేసాను. అండ్ ఇంకొక మసాలా ఏం వేసాను అంటే ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు ఈ 4టిని కొంచెం లైట్గా ఫ్రై చేసి పౌడర్ చేసి పక్కన పెట్టాను. దాన్ని నేను అది వేస్తానన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను కొత్తిమీర అయితే కోస్తున్నాను. చిన్న చిన్న బాస్కెట్స్లో వేసాను. అవి మనకి ఎప్పుడప్పుడు కోసుకోవడానికి బాగుంటుందన్నమాట. సో అది చాలా మంచి స్మెల్ వస్తుంది, నాటు కొత్తిమీర అది చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. సో మనం ఇప్పుడు మీల్ మేకర్ని నానబెట్టుకున్నాం కదా, వాటిని మొత్తాన్ని స్క్వీజ్ చేసేసి వాటర్ మొత్తం తీసేసేసి అవి దాంట్లో వేసుకోవాలన్నమాట. ఇందాక చెప్పాను కదా మసాలా అనేది ఎవరెస్ట్ షాహీ బిర్యానీ మసాలా కొంచెం వేసాను, ఇది నేను తయారు చేసుకున్నదన్నమాట. ఇది వేసిన తర్వాత మనం కావాలనుకుంటే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలకి ఎక్కువ కారం ఉంటుందనేసి నేను అన్నీ తక్కువగా వేస్తాను. సో మనం ఇవన్నీ వేగడానికి కొంచెం ఉప్పేసి ముందుగానే వేయించుకుంటే బాగుంటుందన్నమాట. సో అన్నీ వేగిన తర్వాత మనకి ముందుగా నానబెట్టుకున్నాం కదా, అందులో వాటర్ ముందు పోసేసి వాటర్ బాగా కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం రైస్ కూడా యాడ్ చేసుకోవాలి. సో రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇంకా దాన్ని మూత పెట్టేసి తీయకుండా కొంతసేపు ఉంటే అది ఉడుకుతూ ఉంటుందన్నమాట. ఒకసారి మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి, అది కంప్లీట్గా ఉడికిందా లేకపోతే మాడిపోతుందా లేదా అని. కొత్తిమీర వచ్చేసి మొత్తం ఒక్కసారి వేయకుండా ఇప్పుడు కొంచెం వేసేసి అన్నం మొత్తం ఉడికిన తర్వాత ఇంకొంచెం వేసుకుంటే కొత్తిమీర అనేది మనకు ఫ్లేవర్ ఇంకా బాగా తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ నేను తీసినప్పుడు అన్నం వాటర్ లోపల ఇంకా ఉన్నాయి, అన్నం కూడా సరిగ్గా ఉడకలేదు. సో ఇంకొంచెం సేపు ఉంచేసిన తర్వాత ఫైనల్గా అన్నం ఉడికిన తర్వాత మనకి తెలుస్తుంది అనమాట పైన క్లియర్గా. సో ఇప్పుడు వచ్చేసి నేను మిగిలిన కొత్తిమీర అండ్ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసాను. ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి బిర్యానీకి. ఇవి వచ్చేసి నేను రెడీమేడ్గా ప్యాకెట్ దొరికితే అది తీసుకున్నానండి, నేను ఇంటికైతే ఫ్రై చేయలేదు వాటిని. సో తర్వాత ఇంకా
మనకు అన్నం కొంచెం అయిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ మనం వదిలేస్తే అన్నం మట్టి కుండ కాబట్టి హీట్ ఇంకా ఉంటుందనమాట. ఒక 10, 15 మినిట్స్ ఇంకా బాగా మగ్గిపోతుంది. సో, తర్వాత మనం తీసుకొని మనకు నచ్చినట్టుగా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. సో, మసాలాలు ఇవన్నీ నేను తక్కువేస్తాను కాబట్టి కొంచెం తినాలనుకున్న వాళ్ళు, మసాలా తినాలనుకున్న వాళ్ళు కొంచెం వేసుకున్నా బావుంటుంది. సో, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.